సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులను కట్టడి చేయాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. అసభ్య పోస్టుల వ్యవహారంలో సజ్జల భార్గవరెడ్డి వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. పోస్టుల వ్యవహారంలో పిటిషనర్లు హద్దులు మీరారని వ్యాఖ్యానించింది. అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్తున్నామంటూ వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించడానికి వీలు లేదని స్పష్టం చేసింది. పోస్టులను నివారించేందుకు తీసుకున్న చర్యలు ఏంటో తెలపాలని పోలీసులను ఆదేశించింది. సీఎం, డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి, సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డి, వైసీపీ సానుభూతి పరులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పోలీసుల తరపున వాదనలు వినిపించిన పీపీ లక్ష్మీనారాయణ పిటిషనర్ల చర్యలు వ్యవస్థీకృత నేరం కిందకొస్తాయన్నారు. తప్పుడు పోస్టులు పెట్టేందుకు తాడేపల్లిలోని వైసీపీ సోషల్ మీడియా కార్యాలయంలో 400 మందికి పైగా పనిచేశారని తెలిపారు. ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన పోస్టులు, ఫోటోలను వివిధ గ్రూపుల్లో పోస్ట్ చేసేవారని, దానికి డబ్బులు చెల్లించేవారని నివేదించారు. నచ్చని ప్రతి వ్యక్తిని, వర్గాన్ని వదిలిపెట్టకుండా పోస్ట్ చేశారని తెలిపారు. న్యాయమూర్తులను, చివరికి దేవుణ్ణి సైతం వదిలిపెట్టలేదని నివేదించారు. పిటిషనర్లు నిరక్షరాస్యులేమీ కాదని, బాగా చదువుకున్న వారేనని పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననం, ప్రతిష్టలను దెబ్బతీయడం, అపకీర్తి పాలు చేయడం, బెదిరించడంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి వాటికి తావు లేదని వాదనలు వినిపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కేసు నమోదైన సందర్భంలో నిందితులు నేరుగా హైకోర్టును ఆశ్రయించడానికి వీలు లేదన్నారు. సెక్షన్ 14A ప్రకారం ముందుగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని వాదనలు వినిపించారు. ఒకరిపై మరొకరు ప్రతీకారం తీర్చుకోవడం కోసం చేసే వ్యాఖ్యలతో అంతిమంగా సామాజిక మాధ్యమ సంస్థలు లాభపడుతున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలోని అసభ్య పోస్టులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడించేందుకు చట్టం అనుమతిస్తుందన్న కారణంతో వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగేలా సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టడానికి వీలు లేదంది. ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారని, ఏది అసలైందో ఏది నకిలీదో గుర్తించలేకున్నామని తెలిపింది. డీప్ ఫేక్ ఫోటోలపైన పోలీసులు దృష్టి పెట్టాల్సి ఉందని తెలిపింది. అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు నిరోధించేందుకు, ఇప్పటికే పోస్ట్ చేసిన వాటిని తొలగించేందుకు సామాజిక మాధ్యమ సంస్థలకేమైనా సూచనలు చేశారా? దానికోసం తీసుకున్న చర్యల వివరాలు కోర్టు ముందుంచాలని స్పష్టం చేసింది. పోస్టులు పెట్టడంలో పిటిషనర్లు హద్దులు మీరారు అనడంలో సందేహం లేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.